హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్నారెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఈరోజు వచ్చి మనము డ్రాగన్ ఫ్రూట్స్, ఇది తెలంగాణ ప్రాంతంలో ఉంది. మా దగ్గర వీళ్ళు అనంతపురం జిల్లా గాలదిన్న మండలం మడతాట్లో వీళ్ళు మొక్కలు తీసుకున్నారు. ఇది వచ్చి 2023లో లాస్ట్లో నాటారు. ఈ తోట వయసు చూడండి, ఇప్పుడు 11 నెలలు. ఎలాగుందో చూడండి. ఈ తోట మేము మొక్కలు ఇచ్చాము అంటే మా గొప్పతనం కాదండి. ఈ తోట ఇలా ఉందనంటే ఈ రైతు చూసుకునే గొప్పతనానికి మనము హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే మేము ఇచ్చిన మొక్కల్లో కాదండి, మేము ఉంటే మొక్కలు ఇవ్వగలము, అంతేగాని మీరు చూసుకునే విధానంలో తోట ఉంటుంది. ఎప్పుడన్నా కానీ మీరు మొక్కలు ఏ మందులు వేయాలా, ఏ టైంలో ఎరువులు వేయాలా, ఏ టైంలో మందులు కొట్టాలా, అలా మొక్కలు నేనే కాదు ఎవరన్నా కానీ మొక్కలు ఇచ్చిన వాళ్ళని మీరు ఫోన్లలో 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి సంప్రదిస్తాండి. ఎందుకంటే ఇది కొత్త పంట కాబట్టి. అదే మీకు అనుభవం ఉండే పంట అయితే మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఏ టైంలో మందులు కొట్టాలా, ఏ టైంలో ఎరువులు వేయాలా, నీళ్లు పెట్టాలా, అలా ఈ రైతు చూడండి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కన్ఫామ్గా నేను ఫోన్ చేయకుండా అతను ఫోన్ చేస్తాడనమాట. చేసి ఎలా ఈ తోట చూడండి ఎంత అద్భుతంగా ఉందనంటే మన ఈ సీజన్లోనే వీళ్ళు ఒక 2.5 టన్ను వరకు కాయలు కానీ తెంపినారనమాట. దీంట్లో ఇది వీళ్ళు వచ్చి పెంచిండే మొక్కే తీసుకున్నారు నాతోను. మీరు కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు మేము స్టెమ్స్ ఇస్తుంటాం. ఇంతకుముందు ఎవరన్నా కానీ రైతులు స్టెమ్స్ ఇస్తారు, పెంచిండే మొక్క ఇస్తారు. కానీ స్టెమ్స్ని ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మీకు నర్సరీ గురించి ఐడియా ఉంటే తీసుకోండి. మీకు ఐడియా లేనప్పుడు వీటిని కొమ్మలు చాలామంది మొక్కల్ని లాక్ చేసుకుంటున్నారు. అలా లేకుండా పెంచిండే మొక్కలు తీసుకుంటే మీకు 7 నెలలకే మీ తోటలో క్రాప్ వస్తుందన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. ఇది జైన్ వెరైటీ, ఎండలకు ఎక్కువ తట్టుకుంటుంది, అధిక కాపు ఇస్తుంది. మీకు ఇంకోటి ముఖ్య గమనిక, ఏ తోట ముదురు తోట అయితే ఆ తోటలో మొక్కలు తీసుకోండి. అంతేగాని వీటిని కొంతమంది యూట్యూబుల్లో 2 ఏండ్ల తోటనే 4 ఏండ్లు, 5 ఏండ్లు, 3 ఏండ్లు అని అట్లా రైతును మోసం చేసుకుంటున్నారు. మీరు ఆ తోట వయసు ఎంత, మీరు ఇంతకుముందు వీడియోలు పెట్టింటారు, ఆ వీడియోలో చూడండి ఈ తోట వయసు ఎట్లుంది, అప్పుడేం చెప్పినారు, ఇప్పుడెంత చెప్తున్నారు. అది మీరు ఎంత ముదురు తోటలో మొక్క తీసుకుంటే మీకు అంత పంట దిగుబడి వస్తుంది, మీకు తోట కానీ లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్స్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ లైసెన్స్ గుర్తింపు పొందిండే నర్సరీలోనే తీసుకోండి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కింద ఆ పథకాలు వర్తిస్తాయన్నమాట. వీటినే మనము బిల్ బుక్లు కొట్టించి ఇప్పుడు చాలామంది మాకు విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, ఇక్కడ తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నారు. అన్న కొంతమంది మేము ఇక్కడ తెచ్చుకున్నాము, వాళ్ళ దగ్గర రసీప్ట్ ఇచ్చారు, కానీ ఉపాధి హామీకి మేము అర్హులు కాలేదు, అది ఇది అంటే మీకు లైసెన్స్ బిల్లు నర్సరీలో తీసుకోవాలా. వీటిని వాళ్ళు ప్రింటింగ్ చేసి ఇక బిల్లు ఇచ్చినాము అని అంటే అది కాదు. లైసెన్స్ నీకు GST నెంబర్ ఉంటుందన్నమాట. ఆ నెంబరు వాళ్ళకి నర్సరీ లైసెన్స్ ఇచ్చింటే మీకు గవర్నమెంట్ GST నెంబర్ కంపల్సరీగా ఉంటుంది. అలాంటి నర్సరీలో తీసుకోండి. అంతేగాని వీటిని బిల్ బుక్ తెల్ల పేపర్ మీద, అదేదో బిల్ బుక్ రాసి ఇచ్చేపోతే తెల్ల పేపర్ మీద రాసి ఇచ్చినా కానీ అయిపోతుంది కదా. వద్దు, మీరు ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ గుర్తింపు పొందిండి నర్సరీలో తీసుకోండి. మీకు ప్రభుత్వ హామీ పథకాలు వర్తిస్తాయన్నమాట. మీరు టెర్రస్లో పెట్టినా, పూలు రింగులో పెట్టినా కానీ ఉపాధి హామీ పథకానికి అందరూ అర్హులే. ఏమంటే 5 ఎకరాల భూమి లోపల ఉండాలన్నమాట పాస్బుక్కి. మీరు ఎవరన్నా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ మీరు పెట్టాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించండి. ఉపాధి హామీ పథకం కింద మేము ఎట్లా ఎలిజిబుల్లా కాదా అని మీరు బిల్లు ఈ నర్సరీలో మీరు తెచ్చుకుంటే బిల్లును చూపిస్తే గవర్నమెంట్ నర్సరీలో ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఎక్కడన్నా కానీ మీరు ఎంత ముదురు తోటలో మొక్క ఎంచుకుంటే అంత తోట మీ తోట వయసు కానీ బాగుంటుంది. ఇది ఒక్కసారి నాటినా మనకి 30 సంవత్సరాల వరకు పంటనిస్తూనే ఉంటుంది. మీరు ఏ తోటనన్నా కానీ వీటిని యూట్యూబ్లో చూసి అట్లుంది ఇట్లుంది తోటని మొక్కల కోసం ఫోన్ చేసే దానికంటే మీరు ఆ తోటను వచ్చి పరిశీలించి చెప్పాలంటే ముఖ్యంగా మనకి ఈ మొక్కలు చూడండి, ఇవి ఇట్లా పెంచిండే మొక్కలు తీసుకోండి. ఎక్కడన్నా కానీ మా దగ్గర అనేది కాదు, మీరు ఎక్కడన్నా కానీ పెంచిండే మొక్కలు తీసుకుంటే మీకు మొక్కలు డ్యామేజ్ కావు. ఇది వచ్చి పెంచిండే మొక్కలు అయితే 7 నెలలకే మీకు పంటని ఇస్తుందన్నమాట. ఇది ఎండలకి ఎక్కడన్నా కానీ మీరు మా దగ్గర తీసుకోండి అనేది కాదు, మీరు ఎక్కడన్నా కానీ ఎంత ఎండకు తట్టుకునే రకాలను ఎంచుకుంటే అంత మీరు పంటను దిగుబడి ఇచ్చే రకాలను ఎంచుకోండి. ఎందుకంటే పెట్టుబడి దీనికి రోంత రాదు. కనీసం అంటే టెర్రస్లో పెట్టాలనుకుంటే 6 నుంచి 7 లక్షలు ఖర్చు వస్తుంది. కానీ ఒక్కసారే ఖర్చు, మళ్ళీ 2వ సంవత్సరం నుంచి మనకి ఎకరాకి ₹1,00,000 ఖర్చు మించదు. ఎందుకంటే దీనికి క్రిమి సంహారక మందులు అటువంటివి వాడేది ఏంది లేదనమాట. దీనికి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడో ఒకసారి మనము ఒక 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి మందు కొట్టుకుంటుంటే చాలన్నమాట. మంచి పంట.
మీరు ఎక్కడైనా కానీ మొక్కలు ఎక్కువ ఏజ్ ఉండే తోటలో మొక్కలు ఎంచుకోండి. కనీసం అంటే 5 ఏళ్ళు పైబడిన తోటలో మొక్కలు ఎంచుకుంటే మదర్ ప్లాంట్ ఎంత ముదురుదైతే మీ తోట కానీ అంత ఆరోగ్యకరంగా పెరుగుతుందన్నమాట. పంట కానీ దిగుబడి ఎక్కువ వస్తుందన్నమాట. మీరు తోటను వచ్చి ఎండల కాలంలో వచ్చి ఒకసారి పరిశీలించండి, మళ్ళీ జూలై ఆగస్టులో వచ్చి ఒకసారి పరిశీలించండి. మీకు అన్ని రకాల తోటని అనుభవాలు తెలుస్తాయి అన్నమాట. మొక్కలు చూడండి, రూట్స్ నర్సరీలో ఎలా పెంచారు. ఈ నర్సరీ వచ్చి గవర్నమెంట్ గుర్తింపు పొందిండే నర్సరీను చూడండి. అలా ఏర్లు వచ్చి తీసుకొని ఇవి ప్యాకింగ్ చేసి ఇచ్చి, లేదంటే మీరు ఏదైనా వ్యాన్ వేసుకొని వస్తే వ్యాన్లో పీకేయచ్చు. ఇలా 2 నెలలు సాకాలన్నమాట. నర్సరీలో సాకిండే మొక్కలు ఎంచుకోండి. మీకు మొక్కలు డ్యామేజ్ కావన్నమాట. అలా రూట్స్తో వచ్చిండేది, స్టెమ్స్ చిగురు వచ్చిండే మొక్కలు తీసుకుంటే